చెడు కాలానికి చెడు బుద్ధులు అన్నట్టు అన్ని చెడగొట్టే వరాలే చేస్తున్నారట కాంగ్రెస్ పార్టీలు. జగిత్యాలలో సోమవారం నాడు పెద్ద ఎత్తున కేసీఆర్ సభ పెట్టబోతున్నారు కదా. హాగో దానికి జనం పుట్టవాలిగి చీమలు వచ్చినట్టు రావద్దని ఏకంగా రోడ్డునే దవ్వి జనం రాకుండా చేసే ఉపాయం వేసిండ్రట. దయచేసి కాంట్రాక్టర్ గారు ఒక వారం రోజులే కదా మీకు 5 రోజులే కదా డిఫరెన్స్ ఏముంది. ఇప్పుడు సార్ మన కేసీఆర్ గారి మీటింగ్ సోమవారం మీటింగ్ అయినాక మీరు 2 నెలల నుంచి ఆగిరు. ఇప్పుడేం తొందర వచ్చింది దవ్వకు. ఇప్పుడు ఇక్కడ నుంచి 25-30 వేల జనాభా వస్తారు ఆ రోజు. ఈ రోడ్డు మీద అంత బాల్కొండ కోట్ల కాన్సెప్ట్ అందరు ఇంటి నుంచి వస్తారు కదా. ఏం చేసిందంటే వాళ్ళు రోడ్డు దవ్వేసింది. చూసిరా ఎవరైనా రోడ్డు దవ్వేసింది. నిన్న రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా ప్లీజ్ దయచేసి కేసీఆర్ గారి సభ ఇది అని చెప్పి రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా దవ్వింది. పట్నంలోకి అడుగు పెట్టడానికి ఛాన్స్ లేకుండా చేసిండ్రట. అరే ఇదెక్కడి పద్ధతిరా బాబు, 2 ఏళ్ల నుంచి యాదికి రాని రోడ్డు ఇప్పుడే యాదికి వచ్చింది అరాబే అన్నట్టు బీఆర్ఎస్ పార్టీలు గరమైతున్నారు. చూడుండ్రి ఎట్లా అయిపోయిందో బాట. రోజు 100,000 బండ్లు కార్లు నడిచే రోడ్ను ఇట్లా వేస్తే ఏందన్నట్టు. సరే ఎప్పుడు కూలిపోతుందో తెలియకుంటున్నది కాబట్టి కొత్తది కట్టించే ఉపాయం చేస్తున్నారు అనుకుందాం. పట్నంలో పోయేతానికి పక్క పొంటి తాత్కాలికమైన బాట ఒకటి కట్టాలి కదా. అది కట్టకుండా మెయిన్ బాటను మెదడున్నోడు ఎవడన్నా కూలగొడతాడా చెప్పుండ్రి. కేసీఆర్ ప్రోగ్రామ్ పెట్టినాం. దాని బ్యాక్గ్రౌండ్ లో మరి ఇక్కడ ఎమ్మెల్యే ఏం చెప్పిండో ఏందో మంది రావద్దని మొత్తం రోడ్డు తవ్వేయమన్నట్టున్నాడు. తవ్వేసిరు అయిపోయింది. ట్రాఫిక్ కాదా బాబా, మనిషి నడవటానికి లేదంటే. ఆయన జగిత్యాల టౌన్ లో ఎంతమంది పోతారు, వాళ్ళందరికీ కూడా ఇబ్బంది. ఇప్పుడు ఇది ఈ మీటింగ్ కాదు, మీటింగ్ కాకుండా రెగ్యులర్ జనం కూడా పోతారు కదా. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆఫీసర్లకు ఫోన్ చేసి చెప్తుంటే మాకేం తెలియదు సార్ అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. అరే గింత అన్యాయం ఉంటుందా చెప్పుండ్రి. పక్కకి ఇంకో రోడ్డు ఏర్పాటు చేయకుండా ఉన్న రోడ్డును వలగొడితే జనం ఎట్లా నడుస్తారన్న ఆ బాటల. కేసీఆర్ గారి మీటింగ్ ఫెయిల్ చేయడానికి జగిత్యాల ప్రజలు ఇబ్బంది పడ్డా పర్వాలేదు, కానీ కేసీఆర్ మీటింగ్ మాత్రం ఫెయిర్ కావాలి. ఇది ఇవాళ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు, జగిత్యాల స్థానిక ఎమ్మెల్యే మరి ఇట్లా నీచానికి పాల్పడతా ఉన్నాడు. ఇది మంచిది కాదు. ఎమ్మెల్యే గారు, కేసీఆర్ గారు మీకు అన్నం పెట్టిన వ్యక్తి, మీకు టికెట్ ఇచ్చి మిమ్మల్ని గెలిపించిన వ్యక్తి, మీరు కేసీఆర్ గారి గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి. ఇవాళ కేసీఆర్ గారి మీటింగ్ ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అన్నం పెట్టిన వాళ్ళకే సున్నం కొట్టినట్టు జయ్యకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అని కోపం ఎల్లగాకుతున్నాడు. మరి అంతే కదా, రాజకీయాలు చేస్తే చేసుకోవాలి. పార్టీ మారితే విధానాలు మారితే కావచ్చు, కానీ ఇట్లా సభలను ఫెయిల్ చేసేటట్టు రోడ్లు దవ్వుడు, జనం రాకుండా చెడగొట్టుడు పనులు చేసుడు, షీప్ ట్రిక్స్ కాకుంటే ఏంటి చీచి గింత ఘోరమాని మాట్లాడుకుంటారట తెలంగాణ జనాలు. అంతేకాదు గిసుంటే అడ్డంకులు ఎన్ని చేసినా కేసీఆర్ మాటలు వినేతానికి బాపుడు చూసేతానికి జగిత్యాలకు చీమల దాడి తీరుగా వచ్చి తీరుతామని మాట్లాడుకుంటారట. చూడాలి మరి 20 తారీఖు నాడు కేసీఆర్ సభ ఎంత జోరుగా సాగుతుందో. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది, అవుతుంది అనుకుంటే కాకుండా పోయింది. బీజేపీ పార్టీ ఏది చేసినా పక్కా పగడ్బందీగా ప్లాన్ వేసి చేస్తుంది. కానీ ఈసారి ఎందుకు ఆ ప్లాన్ బెడిసి కొట్టింది. మహిళా బిల్లును అడ్డం పెట్టుకుని ఏదో చేద్దాం అనుకుంటే పార్లమెంట్లో ఇజ్జత్ అంతా పోయింది. పొట్టోన్ని పొడుగోడు కొడితే పొడుగోన్ని పోషమ్మ కొడుతుందట. అగో అట్లనే అయింది బీజేపీ పార్టీ చేసిన రాజకీయ ఎత్తుల ముచ్చట. మహిళలకు 33% ఎంపీ ఎమ్మెల్యే సీట్లను ఇచ్చేతందుకు డీలిమిటేషన్ కు ముడిపెట్టి మహిళా బిల్లును ముంగట పెట్టింది. 3 ఏళ్ల కిందనే మహిళా బిల్లు పార్లమెంట్లో పాస్ అయినప్పుడు స్వీట్లు వంచిండ్రు. మోడీ ఫోటోలకు పాలాభిషేకాలు చేసిండ్రు. మరి ఆ బిల్లు గురించి పార్లమెంట్లో ఎందుకు చర్చలు చేసిండ్రు అంటే ఇప్పటికిప్పుడు మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే మొగోళ్ల సీట్లకు ఎసరొస్తుంది, వాళ్ళు పార్లమెంటుకు పోకుండా అవుతుంది కాబట్టి. నియోజకవర్గాల పునర్విభజన చేసి సీట్లు పెంచితే మొగోళ్ల సీట్లకు ఏ డోకా ఉండదని ఈ ఉపాయం వేసిండ్రు. అంతేగాని మహిళలకు అధికారం పంచియాలి అనే ఆలోచన బీజేపీ పార్టీలకు లేదు. ఒకగాలు ఉంటే 3 ఏళ్ల కింద పాస్ అయిన మహిళా బిల్లుని ఇప్పటికీ అమలు చేసేటోళ్ళు. అంతేకాదు దక్షిణ భారతదేశానికి సీట్లు తగ్గుడు, ఉత్తర భారతదేశ రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల తేడా వెరుగుడుకు చాలా మంది అడ్డం పడతారు కాబట్టి మహిళా రిజర్వేషన్ల బిల్లును ముంగట పెట్టిండ్రు. ఆ 2 ముచ్చట్లే కాదు, ఇప్పుడు తమిళనాడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మహిళా రిజర్వేషన్ల పేరుతోని బిల్లు పెడితే అది ఓడిపోతుందని బీజేపీ పార్టీలకు తెలుసు. అయినా ఎందుకు పెట్టింది అంటే ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లును వద్దన్నారని బద్నామేద్దామని చూసిర్రు. ఎన్నికలలో అదే ముచ్చట చెప్పి ఓట్లను దండుకోవాలని చూసిర్రు. కానీ బీజేపీ పార్టీలు చేసిన ఎత్తులన్నీ షిత్ అయినాయి. మహిళా బిల్లు రిజర్వేషన్ అమలు వెనుక దేశం గతిని మార్చే డీలిమిటేషన్ ను, దేశం మొత్తాన్ని గుప్పిట్ల పెట్టుకునే కుట్రలను పసిగట్టినాయి ప్రతిపక్షాలు. అందుకే మోసాన్ని పటాపంచలు చేసినాయి.
అయినాయి. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లేసుడుతోని సెంటర్ సర్కార్ ఎత్తులు చిత్తయినాయి. సావు తప్పి కన్ను లొట్టబోయినట్టు అయ్యే వరకు డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులను వెనుకకు తీసుకున్నది మోదీ సర్కారు. ఎత్తులేంటియో ముందే తెలుసు కాబట్టి బీజేపీ మహిళా ఎంపీలు ముందుగానే తయారు చేసిన అట్టముక్కలు పట్టుకొని పార్లమెంటు ముంగట నిరసన తెలిపినరు. అంతకు ముందు పార్లమెంట్ లో ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ మాట్లాడుకుంటా మహిళా బిల్లుల ఓబీసీలకు అన్యాయం జరిగిందని చెప్పిండు. అయితే దాని మీద బీజేపీ సర్కార్ మాకు కొద్దిగా టైం ఇయ్యుండ్రి, దాన్ని మార్చి మళ్ళా బిల్లు పెడతామని చెప్పింది. కానీ అసలు కుట్ర ఏంటో తెలిసిన తర్వాత ప్రతిపక్షాలు ఎందుకు టైం ఇస్తాయి? అందుకే బీజేపీ పార్టీ కర్రుకు నాగలికి నడమ ఇరికినట్టు దానిలాడుతున్నది. అయినా వాళ్ళకు మహిళలకు అధికారం ఇయ్యాలే అనే సోయుంటే పార్లమెంట్ లో బలం పల్సనయ్యేదాకా ఎందుకు ఆగినరు? ఫుల్ మెజారిటీ ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ విభజన చేసినట్టు, నోట్ల రద్దు చేసినట్టు మహిళా రిజర్వేషన్లు కూడా అమలు చేస్తే అయిపోవు కదా? నిజంగా వాళ్లకు మహిళలంటే గౌరవం ఉంటే ఆ పని చేయాల్సింది కదా అని మాట్లాడుతున్నారు దేశం పబ్లిక్ కూడా.